హలో గైస్ మేమైతే ద్వారకా తిరుమల వెళ్ళామని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, దాని కంటిన్యూషన్ అది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి వచ్చేయండి ఒకసారి. మేమైతే దక్షిణ రాజగోపురం నుండి అయితే వెళ్ళాము. ఇక్కడ కొన్ని మెట్లు ఉంటాయి, ఆ తర్వాత మనం టెంపుల్ లోపలికి వెళ్ళిపోవచ్చు. స్టార్టింగ్ ఇక్కడ స్వామివారి పాదాలు ఉంటాయి. మెట్లకు పసుపు కుంకుమ బొట్లు పెడతామని మొక్కుకున్న వాళ్ళైతే ఇక్కడ స్వామివారి పాదాల దగ్గర కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తారు. టెంపుల్ స్టార్టింగ్ అనంత పద్మనాభ స్వామి, శ్రీకృష్ణ తులాభారం, అలానే కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసిన చిత్రం ఇక్కడైతే ఆర్ట్ వేశారు. చూడడానికి చాలా బాగుంది. కొంచెం ముందుకెళ్తే తూర్పు రాజగోపురం కూడా కనిపిస్తుంది మనకి. దాని ఆపోజిట్ లోనే పెద్ద హాల్ లా ఉంటుందన్నమాట. ఇక్కడైతే విష్ణుమూర్తి అవతారాలు 10 అవతారాలు కూడా మనకి విగ్రహ రూపంలో దర్శనమిస్తాయి. ఇంతకీ మీకు ఏలూరులో ఎవరైనా ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఉన్నారా? వాళ్ళకి ఈ రీల్ షేర్ చేయండి. మీరు ఎప్పుడైనా ద్వారకా తిరుమల వచ్చారా? కామెంట్ చేయండి. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ ఉత్తర రాజగోపురం అన్నమాట. నేనైతే చిన్నప్పుడు 4th క్లాస్ లో ఉన్నప్పుడు వచ్చాను ద్వారకా తిరుమల. అప్పటికి ఇప్పటికి టెంపుల్ అయితే చాలా డెవలప్ అయింది. మాకైతే దర్శనం చాలా త్వరగానే అయిపోయింది. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లోనే దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం మేము. పెద్ద తిరుపతిలానే ఇక్కడ కూడా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఆ రోడ్ల మీద నడుస్తూ ఉన్నప్పుడు పెద్ద తిరుపతిలో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. దర్శనం కంప్లీట్ చేసుకున్నాక అన్నప్రసాదానికి వెళ్ళాము. నెక్స్ట్ వీడియోలో చూడండి. ఇంతకీ ద్వారకా తిరుమలని చిన్న తిరుపతి అని ఎందుకంటారో తెలుసా? తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి.